వైసీపీ వాళ్ళు ఏమంటారు, టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ ఆవిడ చదువుతోంది అని. ఆవిడ అంత అగ్రెసివ్గా వెళ్తున్నారు కదా, అంటే కలెక్టివ్గా మీరందరూ కలిసి, అంటే కాంగ్రెస్తో కలిసి అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో రాజకీయం చేయకుండా ఆయన్ని పక్కకి పంపించేసే అవకాశం ఉందా? వేరే రాష్ట్రాలకి అసలు ఈ రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? షర్మిలతో కలిసి పనిచేసే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంతమంది అందరూ కూర్చొని ఆయనకు వచ్చిన 11 సీట్ల కోసం ఆయన పక్క రాష్ట్రానికి పంపించాల్సిన అవసరం కూడా లేదండి. దగ్గరుండి ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రమ్మని మేమే అడుగుతున్నాం, పక్క రాష్ట్రాలు పొమ్మని మేము చెప్పట్లా. అసెంబ్లీకి రండి, మీకేమైనా సమస్యలు ఉంటే మేము మాట్లాడేది ఏదైనా తప్పైతే వచ్చి ఖండించండి, మాట్లాడండి, అంతేగాని పక్కనే ఉన్న అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టకండి. పక్క రాష్ట్రానికి పంపించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన కరెక్ట్ గా ఇప్పుడు ఎటు అధికారం ఉన్నప్పుడు సరిగా చేయలేదు, ప్రతిపక్షంలో ఉన్న సరిగా ప్రతిపక్ష పాత్రను సరిగా పోషించాలి కదా ఆయన. అది కూడా చేయట్లేదు. ప్రెస్ మీట్లు పెట్టారు, సరే ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఏమన్నా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా అడిగిందని చెప్పారా అంటే అన్ని లెక్కలు తప్పులే. ఏదో ఆయన వచ్చినప్పుడు అప్పు 4 లక్షల కోట్లు ఉందని ఆయన అంటాడు, అక్కడేమో 3 లక్షల కోట్లే ఉంది, 1,00,000 కోట్లు అబద్ధం చెప్పేశాడు. సో ఇలా తప్పులు తడకలతోటి కూర్చొని చెప్పిన దానికి కూడా కరెక్ట్ గా ప్రాపర్ ఆన్సర్ ఇవ్వడం రావట్లేదు కదా ఆయనకి. ఆయన చేసిన పరిపాలన గురించి ఆయన చెప్పుకోవడమే చేత కావట్లేదు. సో మీరు ఇలా చేశారు అని అడిగితే లేదు నేను ఇలా చేయలేదు, ఒకవేళ చేయకపోతే నేను చేయలేదు, నేను చేసింది ఇది అని చెప్పాలి కదా. ఎక్కడొచ్చి చెప్పాలి అది? ఎక్కడ చెప్పాలి? అసెంబ్లీలో చెప్పాలా, లేకపోతే ఇంట్లో కూర్చొని ఆయన వేసుకున్న సెట్ లో ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్పాలా? రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, చాలా స్ట్రైట్ క్వశ్చన్స్ మీకు జనసేన నేత శివపార్వతి గారి దగ్గర నుంచి. నియోజకవర్గానికి 15 కోట్లు అంటే 175కి దగ్గరగా 250 కోట్లు అనుకుంటా. ఇంత డబ్బు ఎక్కడ వచ్చిందండి ఈ అల్లర్లు సృష్టించడానికి? మీరు కాదండి, డెవలప్మెంట్ మీద ఫోకస్ ఉండదా, విధ్వంసం మీదేనా మీ ఫోకస్ అంతా? నన్ను చెప్పనేవాడి సార్. అదే అందుకనే మీకు స్టాటిస్టిక్స్ చెబుతున్నా, ఎన్ని వందల కోట్లు అనేది చెబుతున్నా మీకు. అది పరిపాలించమని ప్రజలు అధికారం నుంచి 124 సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి అది చేశాడు, గతంలో ఇది చేశాడు, ఇప్పుడు ఇది చేస్తున్నాడు, మాకు అధికారులు మాట వినవట్లేదు. ప్రతిపక్షంలో ఉండగానేమో అధికారులు ఓట్లు